హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేంటే మన యొక్క 75 లిట్ కోడ్ మ్యాథ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చేంటే 58థ్ ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకి 58థ్ ప్రాబ్లమ్ ఏమేం చూసుకుంటే మనకు వచ్చేంటే లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్సెస్. ఓకేనా? సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్ అంటే ఏమి అనే దాని గురించి మనం థియరిటికల్‌గా తెలుసుకుందాం. సో, దాని తర్వాత మనం ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ మనకిచ్చేవంటే ఇన్‌పుట్‌లో మనకి 2 స్ట్రింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు నేను సేమ్ లైక్ మనకొచ్చేంటి T1 ఈక్వల్ టు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీడీ ఈ అనేది ఒక స్ట్రింగ్ అనేది తీసుకున్నా. సేమ్ లైక్ మనకొచ్చేంటి T2 ఈక్వల్ టు మనకొచ్చేమంటే మనకి T2 ఈక్వల్ టు మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఏడీఈ అనేది తీసుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఈ 2 స్ట్రింగ్స్‌లో మనకి కామన్‌గా ఉండే స్ట్రింగ్ ఏది మనకి? ఏ అనేది కామన్‌గా ఉన్నాయి. ఓకే. సో, మనకొచ్చేంటి ఏ అనేది కామన్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి బి లేదు. నెక్స్ట్ మనకొచ్చేంటి సి అనేది కూడా లేదు. ఓకేనా? సో, మనకొచ్చేంటి ఏ అనేది బీసీ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి డి. సో, మనకొచ్చేంటి డి అనేది ఉంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఈ అనేది ఉంది. ఓకేనా? సో, మనకి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మనకొచ్చేంటి ఏ, డి, ఈ అనేది ఉంది. దీంట్లో మనకి ఇదిగో ఏడీ అనేది ఉంది. సో, ఇలా కంపేర్ చేసుకుంటే మనకి కామన్‌గా ఉండే సబ్‌సీక్వెన్స్ స్ట్రింగ్స్ వచ్చి మనకొచ్చేంటి లెంత్ వచ్చి మనకి 3. ఓకేనా? అంటే మనకొచ్చేంటి 3 అనేది మనకు కామన్‌గా 3 అనేది కామన్‌గా ఉన్నాయి. సో, దీన్ని మనం వచ్చేంటి అవుట్‌పుట్‌గా రిటర్న్ అనేది చేస్తాం. ఓకే. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. సో, మనకి ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా వస్తుంది. T1 ఈక్వల్ టు నేనొచ్చేంటి ఏ, బి, సి, డి, ఈ అనేది తీసుకుంటున్నా. సేమ్ ఎగ్జాంపుల్ T2 ఈక్వల్ టు మనకొచ్చేమంటే ఏ, ఈ, డి అనేది తీసుకున్నా. సో, ఇందులోనే మనకు కామన్‌గా వచ్చేమంటే ఏ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఈ అనేది కామన్‌గా ఉంది. నెక్స్ట్ డి ఉంది. బట్ ఏమంటే మనకొచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఈ బోత్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రెండిటిని మనం తీసుకున్నట్లయితే 1, 2 ఓకేనా? సో, మనకు ఈ రెండిటిని తీసుకుంటే మనకొచ్చేవంటే ఏ, డి లేదంటే ఈ రెండిటినైనా తీసుకోవాలి. ఓకే. 1, 2 సో, మనకి ఎలా తీసుకున్నా మనకొచ్చేంటి ఓన్లీ 2 లెంత్ మాత్రమే మనకి 2 మాత్రమే కామన్ సబ్‌సీక్వెన్స్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఎందుకంటే మనకి ఏ, డి, ఈ అనేది మనకు ఒక ఆర్డర్‌లో ఉంది. ఇక్కడ మనకొచ్చేంటి ఏఈ, డి అనేది ఉంది. సో, మనకొచ్చేంటి ఒక ఆర్డర్‌లో ఉండేది మాత్రం తీసుకోవాలి. ఒకటి మనకొచ్చేంటి ఏఈ అని తీసుకుంటే మనకొచ్చి ఒక ఆర్డర్‌లో ఉంది. లేదంటే ఏడీ అనేది తీసుకోవచ్చు. మనకి ఇది ఒక ఆర్డర్‌లో ఉంది. ఓకేనా? అంటే మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది తీసుకుంటే ఏ తర్వాతే మనకొచ్చేంటి డి అనేది ఉండాలి. ఓకేనా? మళ్ళీ వచ్చేసి డి తర్వాత మనకొచ్చేమంటే ఈ అనేది ఉండాలి తీసుకున్నట్లయితే. బట్ డీకి ముందే ఏ ఉంది కాబట్టి మనం దీన్నైనా మనం కన్సిడర్ చేయకూడదు. లేదంటే మనకొచ్చేమంటే దీన్ని ఒక ఈని కన్సిడర్ చేయకూడదు లేకుంటే. సో, ఇలా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ, డీఈఎఫ్. సో, ఇందులో మనకి కామన్‌గా ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేదు. సో, కాబట్టి మనకొచ్చేంటి దీనికి రిటర్న్ 0 అనేది చేస్తాం. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే కామన్ సబ్ సీక్వెన్స్‌ని మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. ఓకేనా? సో, ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం అనేది మనం ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. సో, ఇక్కడ నార్మల్‌గా మనం దీనికోసం వచ్చేమంటే డీపీ ఓకేనా? డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్‌లో మనం వచ్చేమంటే నార్మల్‌గా ఇక్కడ 2 డీ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? 2 డైమెన్షనల్ అరే. ఓకే. సో, ఎలా సాల్వ్ చేస్తామనేది క్లియర్‌గా చూద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన ఇన్‌పుట్ అనేది T1 ఈక్వల్ టు నేను ఏదైనా ఒక సమ్ ఇన్‌పుట్ అనేది తీసుకుంటున్నా. ఏబీసీడీ ఈ అనేది తీసుకుందాం. లేదంటే మనకి ఏబీసీడీ ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. మనకొచ్చేటి T2 ఈక్వల్ టు మనకొచ్చేమంటే ఏసీఈ అనేది తీసుకుంటున్నా. సో, ఇది వచ్చి మనకొచ్చేమంటే మనం తీసుకున్న T1, T2 ఓకేనా? సో, మనకిప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో, ఇక్కడ నార్మల్‌గా మనం దీనికోసం మనం వచ్చేమంటే ఒక 2 అరే అనేది క్రియేట్ చేసుకొని, ఈ 2 అరే అనేది ఎలా క్రియేట్ చేసుకుంటామంటే మనకొచ్చేమంటే మన యొక్క న్యూ ఇంట్ ఆఫ్ ఓకేనా? సో, న్యూ ఇంట్ ఆఫ్ మనకొచ్చేంటి T1 డాట్ లెంత్ ఓకే. +1 మళ్ళీ మనకొచ్చేంటి T2 డాట్ లెంత్ +1తో మనం క్రియేట్ అనేది చేసుకుంటాం. సో, ఇలా క్రియేట్ చేసుకుంటే మనకెలా వస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సేమ్ లైక్ మనం క్రియేట్ అనేది చేసుకుందాం. సో, మనకొచ్చేంటి మనకొచ్చేంటి ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనకొచ్చేంటి ఏ, బి, సి, డి, ఈ ఓకే. సో, దీంట్లో మనకొచ్చేంటి ఏసీఈ ఓకే. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఇక్కడ నార్మల్‌గా దీంట్లో మనం +1 అడిషనల్‌గా తీసుకున్నాం కాబట్టి సైజ్ సేమ్ యాజ్ టీజ్‌గా మనం తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఇలా మనకొచ్చేంటే ఒక 2 అరే అనేది మనకి క్రియేట్ అనేది అయింది. ఓకేనా? సో, ఇక్కడ నేనొచ్చేమంటే ఇదొచ్చి మనకొచ్చేంటి T1 లెంత్ +1 అంటే T1 లెంత్ అనేది మనకొచ్చేంటి ఈ వరకే వస్తుంది. +1 ఓకే. మనకొచ్చేంటి ఇక్కడ అడిషనల్‌గా ఒక లెంత్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. సేమ్ లైక్ మనకొచ్చేంటి ఇక్కడ మనకొచ్చేంటి ఏసీఈ ఓకే. సేమ్ అడిషనల్‌గా మనం వచ్చేంటి ఒక లెంత్ ఎక్స్‌ట్రా అనేది తీసుకుంటున్నాం ఇక్కడ.
ఓకే. సో, నార్మల్‌గా మనకొచ్చేంటి ఆల్రెడీ క్లియర్ తెలుసు మనకి ఇంటిజర్ అరే కాబట్టి ఇది మనకొచ్చేంటి ఇనిషియల్‌గా మనకొచ్చేంటి అన్ని ప్లేస్‌లోను మనకొచ్చేంటి జీరోస్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ నేను డైరెక్ట్‌గా వచ్చేయంటే జీరోస్ అనేది మనకు లాస్ట్ ఇక్కడ మనం ఎంప్టీలో ఉన్న ప్లేస్‌లో మాత్రం తీసుకుందాం. సో, ఇనిషియల్‌గా మనకొచ్చేంటి ఇవి జీరోస్ అనే ఉంటాయి. ఓకేనా. సో, ఇక్కడ అన్ని జీరోసే ఉంటాయి. నో ప్రాబ్లమ్. బట్ మనం ఇక్కడ వాల్యూస్ అనేది అప్డేట్ చేస్తాం కాబట్టి నేనేం వాల్యూస్ అనేది ఇయలేదు. సో, ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తామనేది క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే మన యొక్క టీ1 డెట్ లెంత్ ఓకేనా. సో, మనకొచ్చేంటి టీ1 డాట్ లెంత్ -1 అంటే మనకొచ్చేంటి ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాం. దీంట్లో మనకొచ్చేంటి సేమ్ ఈ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా. సో, మనకి సేమ్ ఇలా స్టార్ట్ చేసినప్పుడు మనకొచ్చేంటి సేమ్ ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకోవచ్చు. టీ1 డాట్ లెంత్ -1 అంటే మనకెంత ఇక్కడ 0, 1, 2, 3, 4 ఓకేనా. సో, 4 లెంత్ అనేది వస్తుంది. ఇదొచ్చి మనకొచ్చేంటి 0, 1, 2 ఓకే. 2 అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనం వచ్చేంటి ఈ 2 క్యారెక్టర్స్‌ని మనం కంపేర్ అనేది చేస్తాం. సో, అంటే మనకి ఈ ఇండెక్స్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకు ఆల్రెడీ క్లియర్ తెలుసు మనకొచ్చేంటి ఇదొచ్చి మనకొచ్చేంటి 0 ఓకే. 0, 1, 2, 3, 4 ఇదొచ్చి మనకొచ్చేంటి 0, 1, 2 సో, ఇక్కడ మనకి ఇలా చెక్ చేసుకుంటే 4, 2 4, 2 అనేది మనకొచ్చేంటి 4లో మనకి సెకండ్ ఇది. సో, అంటే ఈ ఇండెక్స్‌కొస్తుంది. సో, ఈ ఇండెక్స్‌కొచ్చినప్పుడు మనం వచ్చేంటి ఈ 2 క్యారెక్టర్స్ అంటే మనకొచ్చేంటి ఈ క్యారెక్టర్‌ని మనం చెక్ చేస్తాం. సో, మనకు ఒకవేళ ఈ బోత్ క్యారెక్టర్స్ ఈక్వల్ అయింది. సో, ఈ బోత్ క్యారెక్టర్ ఈక్వల్ అయినప్పుడు మనం వచ్చేంటి సేమ్ యాస్ టీజ్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటి మనకి నార్మల్‌గా మనకొచ్చేంటి ఇది డీపీ అరే అనుకుందాం. ఓకేనా. సో, డీపీ అరే. సో, డీపీ అరేలో ఓకేనా. సో, మనకొచ్చేంటి డీపీ అరేలో నెక్స్ట్ సేమ్ యాస్ టీజ్‌గా ఇంక్రిమెంట్ చేస్తాం. అంటే మనకొచ్చి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదొచ్చి మనకొచ్చేంటి ఐ అనేది అనుకుందాం. ఇదొచ్చి మనకొచ్చేంటి జే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చే లోకల నార్మల్‌గా మనకి టెక్స్ట్ టీ1లో సో, మనకి టీ1లో మనం చెక్ చేస్తాం. టీ1 డాట్ మనకొచ్చేంటి క్యారెక్టర్ ఆఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేంటి టీ2 డాట్ క్యారెక్టర్ ఆఫ్ ఓకేనా. జే అయిందనుకో. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే మన యొక్క డీపీ ఆఫ్ ఐజేలో సో, మనం డీపీ ఆఫ్ ఐజేలో మనం ఏం అప్డేట్ చేస్తామంటే ఇక్కడున్న వాల్యూని తీసుకొనొచ్చి మనం ప్లస్ చేసి దీంట్లో యాడ్ చేస్తాం. అంటే మనకొచ్చేంటి ఇక్కడున్న వాల్యూని ఎలా తీస్తాం మనకి అంటే i+1 j+1 చేస్తే మనకి ఈ ప్లస్ అనేది వస్తుంది. ఈ వాల్యూ అనేది. ఓకేనా. సో, మనకొచ్చేంటి సేమ్ యాస్‌గా చెక్ చేస్తాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి డీపీ ఆఫ్ ఐ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి బోత్ క్యారెక్టర్ అనేది ఈక్వల్ కదా. సో, బోత్ క్యారెక్టర్ ఈక్వల్ కాబట్టి మనం వచ్చేంటి 0+1 సో, మనకొచ్చేంటి 1 అనేది తీసుకుంటాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి 1 అనేది తీసుకున్నాం. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి డిక్రిమెంట్ చేసినప్పుడు మనకి ఈ ప్లేస్‌కనేది వస్తుంది. సో, ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు మనం వచ్చేంటి సేమ్ యాస్ టీజ్‌గా మనం ఈ యొక్క 2 ప్లేస్‌ని తీసుకుంటాం. ఓకే. మనకి దీన్ని మనం చెక్ అనేది చేయము. ఇప్పుడు చెక్ చేస్తాం మనకొచ్చేంటి ఈక్వల్ అంటే కాదు. ఓకేనా. సో, మనకి ఎందుకంటే మనకి ఈ అనేది సికి ఈక్వల్ అంటే కాదు. సో, కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ప్లేస్‌లో ఉన్నదాన్ని, ఈ ప్లేస్‌లో ఉన్నదాన్ని ఏదైతే మాక్సిమం ఉంటుందో దాన్ని తీసుకుంటాం. ఇక్కడ మనకి మాక్స్ ఏదుంది 1 అనేది ఉంది. సో, కాబట్టి 1 అనేది తీసుకుంటాం. సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ ఏకి ఈక్వల్ అంటే కాదు. సో, కాబట్టి ఇక్కడ మాక్స్ ఏదుంది ఈ ప్లేస్‌ని ఈ ప్లేస్‌లో చెక్ చేస్తే 1 అనేదే ఉంది. సో, కాబట్టి 1 అనేది తీసుకుంటాం. సేమ్ మళ్ళీ వచ్చినప్పుడు మనకొచ్చేంటి డిక్రిమెంట్ అయినప్పుడు మనకి ఈ ప్లేస్‌కొస్తుంది. సో, ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు సేమ్ యాస్ టీజ్‌గా చెక్ చేస్తాం. మనకి డి, ఈ ఈక్వల్ అంటే కాదు. సో, కాబట్టి ఈ ప్లేస్‌లో ఉన్నదాన్ని ఈ ప్లేస్‌లో మాక్స్ ఏది 1 సో, కాబట్టి ఇక్కడ 1 అనేది అప్డేట్ అవుతుంది. సో, మళ్ళీ మనకొచ్చేంటి సేమ్ డీసీ ఈక్వల్ అంటే కాదు. సో, కాబట్టి ఇక్కడ దీంట్లో మనకి బోత్ దాంట్లో మాక్స్ ఏదంటే 1 అనేది వస్తుంది. సో, మళ్ళీ డీఏ ఈక్వల్ అంటే కాదు. సో, కాబట్టి మళ్ళీ మనకొచ్చేంటి మాక్స్‌లో మనకొచ్చేంటి 1 అనేది వస్తుంది. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి సి ప్లేస్‌కొస్తుంది. ఓకేనా. సిలో ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకొచ్చేంటి బోత్ ఈ ఈక్వల్ అంటే కాదు. సో, కాబట్టి మనకొచ్చేంటి మాక్స్ ఏది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ తీసుకుంటాం. ఈ రెండిట్లో మాక్స్ ఏదంటే 1 అనేదే మాక్స్. సో, మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తాం. సి ఈక్వల్ అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, కాబట్టి ఈ ప్లేస్ నుంచి తీసుకొని మనం వచ్చేంటి +1 అనేది చేస్తాం. అంటే ఇక్కడ 1 అనేది ఉంది కాబట్టి 1 + 1 ఎంత? 2 అనేది అవుతుంది. ఓకే. సో, మళ్ళీ ఇకొచ్చేంటి ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు సిఏ ఈక్వల్ అంటే కాదు. సో, కాబట్టి మళ్ళీ ఈ ప్లేస్‌లో ఉన్న మాక్స్ ఏది? 2నే కదా. సో, కాబట్టి 2 అనేది ఇక్కడ తీసుకుంటాం. సేమ్ మళ్ళీ ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు బీఈ ఈక్వల్ అంటే కాదు. సో, దీంట్లో మాక్స్ ఏది? ఓకే. 1 కాబట్టి 1 అనేది తీసుకుంటాం. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి బీసీ ఈక్వల్ అంటే కాదు. సో, దీంట్లో మాక్స్ ఏది? 2 అనేది తీసుకుంటాం. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి బీఏ ఈక్వల్ అంటే కాదు. సో, కాబట్టి దీంట్లో మాక్స్ ఏది? 2నే కాబట్టి 2 అనేది తీసుకుంటాం. సేమ్ మళ్ళీ ఇక్కడికి ఏకొస్తుంది. ఏకొచ్చినప్పుడు మనకు మళ్ళీ ఈ ఏఈ అనేది మనకి ఏది ఈక్వల్ అంటే కాదు. సో, కాబట్టి మనకి ఈ రెండిట్లో ఉన్న మాక్స్ ఏది? 1 అనేది తీసుకుంటాం. సో, మళ్ళీ ఏసీ ఈక్వల్ అంటే కాదు. సో, కాబట్టి ఈ రెండిట్లో ఉన్న మాక్స్ ఏది? 2 అనేది తీసుకుంటాం. సో, మళ్ళీ ఈ ఏఏ అనేది ఈక్వల్ కాబట్టి ఇందులో ఉన్న 2ని తీసుకొచ్చి +1 అనేది చేస్తాం. అంటే 3 అనేది చేసుకుంటాం. సో, మనం ఫైనల్‌గా మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేవంటి ఈ యొక్క ఇన్‌పుట్‌కి మనం వచ్చేవంటే మన యొక్క అవుట్‌పుట్ అనేది మనకొచ్చేవంటే
ఇక్కడ మనకి ఏదైతే 00 ఇండెక్స్‌లో ఉందో ఆ వాల్యూని మనం రిటర్న్ చేస్తాం. అంటే మనకొచ్చేంటి అవుట్‌పుట్ 3 అనేది రిటర్న్ చేస్తాం. సో, మనకి ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది 3 అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ మనం క్లియర్‌గా చూసుకోవచ్చు. మన యొక్క అవుట్‌పుట్ కూడా మనకొచ్చేంటి 3 అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ ఈక్వల్. సో, నెక్స్ట్ సికి సి ఈక్వల్‌గా ఉంది. సో, నెక్స్ట్ ఈ ఈక్వల్. సో, మనకు టోటల్‌గా మనకొచ్చేంటి 3 కామన్‌గా ఉన్నాయి కాబట్టి 3 ఈస్ ద అవుట్‌పుట్. సో, ఈ విధంగా మనం వచ్చేంటి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని మనం సాల్వ్ అనేది చేస్తాం. సో, ఇది చాలా సింపుల్ అనమాట. మీకు డైనమిక్ ప్రోగ్రామింగ్స్ అనేది మీకు ఐడియా ఉంటే ఈ ప్రోగ్రామ్స్‌ని చాలా సింపుల్‌గా వచ్చేస్తుంది. జస్ట్ మీకు ఒకవేళ ఐడియా లేకపోతే మీరు వచ్చేంటి దీని ముందు ఉన్న వీడియోస్‌ని ఒక 2 వీడియోస్‌ని రెఫర్ చేయండి. ఈజీగా మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ యొక్క ప్రోగ్రామ్‌కి మనం అంటే ఈ యొక్క క్వెషన్‌కి మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్ అనేది. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న విధంగానే మనం వచ్చుంటే ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేస్తాం. ఓకేనా? సో, మనకి అరే అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి? టీ1 డాట్ లెంత్ +1, టీ2 డాట్ లెంత్ +1 టు డి అరేని. సో, కాబట్టి నేను ఇనిషియల్‌గా మనం లెంత్ అనేది అన్ని డైరెక్ట్‌గా ఇక్కడ యూజ్ చేసుకుంటున్నా. సో, కాబట్టి ఇంట్ ఓకేనా? సో, లెంత్ అనేది మనకొచ్చేంటి టెక్స్ట్1 కాబట్టి L1 అనేది తీసుకుంటున్నా. L1 ఈక్వల్ టు మనకొచ్చేంటి టెక్స్ట్1 డాట్ లెంత్. సో, ఇది స్ట్రింగ్ కాబట్టి మనం బ్రాకెట్స్ అనేది ఇచ్చుకుందాం. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఇంట్ L2 ఈక్వల్ టు మనకొచ్చేంటి టెక్స్ట్2 డాట్ లెంత్. సో, ఇది కూడా మనకి స్ట్రింగే కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా ఇస్తున్నాం. ఓకే. సో, నౌ మనం వచ్చేంటి ఒక డీపీఆర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. సో, ఇంట్ మనకొచ్చేంటి 2 డైమెన్షనల్ అరే కాబట్టి మనకొచ్చేంటి డీపీ అనేది తీసుకున్నాం. డీపీ ఈక్వల్ టు న్యూ ఎందుకంటే మనకి ఇది డైనమిక్ ప్రోగ్రామింగ్ కాబట్టి డీపీ అనేది మెన్షన్ చేస్తున్నాం. ఓకే. న్యూ ఇంట్ ఆఫ్ ఓకే. సో, మనకి దీని యొక్క లెంత్ వచ్చి మనం వచ్చేంటి L1 + 1 అనేది తీసుకుంటాం. సేమ్ మనం వచ్చేంటి L2 + 2. సో, ఈ సైజ్‌లో మనం వచ్చేంటి సేమ్ లైక్ మనం ఇక్కడ ఏ విధంగా అయితే మనం డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేసినామో సేమ్ అదే విధంగా మనం వచ్చేంటి క్రియేట్ అనేది చేసుకుంటున్నాం. ఓకే. ఓకే. నెక్స్ట్. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి సేమ్ మనం వచ్చేంటి లాస్ట్ నుంచి కదా రావాలి. సో, లాస్ట్ నుంచి రావాలి కాబట్టి ఇంట్ ఐ ఈక్వల్ టు నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే L1 - 1 నుంచి తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి L1 లెంత్ అంటే మనకి ఇండెక్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? L1 - 1 నుంచే కదా స్టార్ట్ అవుతుంది. సేమ్ లైక్ ఇక్కడ. ఓకేనా? సో, మనకి డయాగ్రామాటికల్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి దీని యొక్క లెంత్ ఎంత మనకి 5 అనేది అవుతుంది. ఓకేనా? ఎందుకంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 - 1 ప్లేస్‌లో మనకి ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 4. సో, కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా నేను వచ్చేంటి ఇక్కడ తీసుకుంటున్నా. ఐ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయితుంది? L1 - 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ మనకొచ్చేంటి ఐ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 వరకు మనకొచ్చేంటి రన్ అనేది అవ్వాలి. మళ్ళీ ఐని మైనస్ అనేది చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఐని మైనస్. సో, ఎందుకంటే మనకి ఇక్కడ లాస్ట్ నుంచి మనం ముందుకొస్తున్నాం. ఓకే. సేమ్ లైక్ మనం వచ్చుంటే జేనీకో తీసుకుంటాం. ఓకేనా? సో, మనకి దీనికి ముందు మనం వచ్చుంటే జస్ట్ మనం క్యారెక్టర్‌ని కంపేర్ చేసుకోవాలి కదా! సో, కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ క్యారెక్టర్ కోసం నేను వచ్చుంటే C1 ఈక్వల్ టు నేను వచ్చుంటే ఇక్కడ నార్మల్‌గా టెక్స్ట్1 డాట్ char ఆఫ్ నేను వచ్చుంటే ఐ అనేది తీసుకున్నాను. ఎందుకంటే మనం దీన్నే మనం కంపేర్ చేస్తాం లోపల. ఎవ్రీ టైమ్ మనం వచ్చుంటే టెక్స్ట్1 డాట్ క్యారెక్టర్ ఆఫ్ ఐ మళ్ళీ కాల్ చేసేదానికి బదులు మనం సింగిల్ టైమ్ మనం కాల్ చేసుకుంటే మనకి బావుంటుంది. ఫాస్ట్‌గా ఉంటుంది ప్రోగ్రామ్ అనేది. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేవంటి ఇంట్ సేమ్ యాజ్ టీజ్‌గా నేను వచ్చేవంటి జే ఈక్వల్ టు మనకొచ్చేవంటి సేమ్ మనకొచ్చేవంటి L2 - 1 నుంచి మనం స్టార్ట్ చేస్తాం. సో, మనకొచ్చేవంటి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా జే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 వరకు తీసుకుంటాం. మళ్ళీ మనం వచ్చేవంటి జేని మైనస్ అనేది చేస్తాం. ఓకే. సో, మనకొచ్చేంటి సేమ్ నేను ఇక్కడ కూడా మనకొచ్చేంటి క్యారెక్టర్ C2ని తీసుకుంటున్నా. సేమ్ మనకి క్యారెక్టర్స్ అన్ని మనం కంపేర్ చేసుకోవాలి కాబట్టి టెక్స్ట్2 డాట్ క్యారెక్టర్ ఆఫ్ జే. ఓకే. సో, ఇప్పటి వరకు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు మనం వచ్చేవంటి ఎప్పుడైతే మనకి ఇఫ్ మనకొచ్చేవంటి C1 C2 అయిందనుకో. ఓకేనా? సో, ఇక్కడ మనకి సేమ్ నేను ఇక్కడ డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగానే ఎందుకంటే మనకి ఇక్కడ నార్మల్‌గా ఇక్కడ ఇలా మనం ఎక్కడి నుంచి రన్ చేస్తామంటే మనకొచ్చేవంటి ఇక్కడి నుంచి మనం ఇలా తీసుకుంటూ వస్తాం. సో, మనకి ఇక్కడ నార్మల్‌గా ఫస్ట్ టైమ్ వచ్చి మనకొచ్చేవంటి ఈ యొక్క ఈ అనేది మనకొచ్చేవంటి కామన్‌గా ఉంటుంది. అంటే ఐలో ఉన్నది. సో, కాబట్టి మనం డైరెక్ట్‌గా వచ్చేవంటి ఇక్కడ ముందే ఇక్కడ మనం తీసుకున్నాం. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ ఐలో ఉండేది మనకొచ్చేంటి కామన్‌గా ఉంటుంది. ఆ ఎంటైర్ రోకి. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేవంటి సేమ్ యాజ్ టీజ్‌గా. సో, ఇప్పుడు మనకొచ్చేవంటి ఇక్కడ ఐ అనేది కామన్‌గా ఉంటుంది. మళ్ళీ మనకొచ్చేది జే అనేది డిక్రిమెంట్ అవుతూ వస్తుంది. ఓకేనా? సో, ఇలా చెక్ చేసుకుంటూ వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మనకి ఒకవేళ మనకి బోత్ ఈక్వల్ అయిందనుకో, సో, మనం ఏం చేయాలి? ఇక్కడ ఉండేదాన్ని తీసుకొచ్చి +1 అనేది యాడ్ చేయాలి. సో, ఇక్కడ ఉండేదాన్ని +1 యాడ్ చేసి తీసుకొచ్చి రావాలంటే మనకొచ్చేంటి I+1 ఓకేనా? మళ్ళీ మనకొచ్చేంటి J+1. సో, ఇక్కడ మనకి చేస్తే మనకి ఇది అనేది వస్తుంది. ఎగ్జాంపుల్‌కి మనకి క్లియర్‌గా చూసుకోవచ్చు. మనకొచ్చేంటి సో, మనకొచ్చేంటి ఇప్పుడు ఈ అనేది ఎంత 4 ఓకేనా? సో, ఈ అనేది మనకొచ్చేంటి 4 + 1 అనేది తీసుకున్నాం. సో, నెక్స్ట్ జే అనేది 2. 2 + 1 ఎంత 3.
సో మనకి క్లియర్ చూడొచ్చు అంటే ఇక్కడ మనకు వచ్చి 4 ఫిఫ్త్ ఇండెక్స్. సో ఫిఫ్త్ ఇండెక్స్లో మనం వచ్చి అంటే ఇది 3 ఓకేనా, అంటే 5 3 నుంచి మనకి తీసుకుంటే మనకు వచ్చి ఈ 0 అనేది వస్తుంది ఓకేనా. సో కాబట్టి సేమ్ లైక్ మనం వచ్చి కోడింగ్ అనేది రాస్తాం. సో కాబట్టి మనకు వచ్చి దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తామంటే డిపి ఆఫ్ ఐజేలో మనం స్టోర్ అనేది చేస్తాం. సో డిపి ఆఫ్ ఐజే ఈక్వల్ టు మనకు వచ్చి డిపి ఆఫ్ ఓకేనా, మనకు వచ్చి i+1 సేమ్ మనకు వచ్చి j+1 అనేది తీసుకుంటాం. ప్లస్ మనకు వచ్చి 1 అనేది యాడ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఈక్వల్ కదా, అంటే మనకు 1 క్యారెక్టర్ ఈక్వల్ అయింది అనేది మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, సో మనకు వచ్చి ఇది ఈక్వల్ అయినప్పుడు, ఒకవేళ మనకి ఈక్వల్ కాలేదు ఎల్స్, సో ఈక్వల్ కాలన్నప్పుడు మనం వచ్చి సేమ్ మనం డయాగ్రమాటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం మనకు ఒకటి మనం వచ్చి బాటంలో ఉండేదైనా లేదంటే మనకు వచ్చి రైట్లో ఉండేదైనా. సో దీంట్లో మనకు బోత్ దేంట్లో ఉండేదని ఒకదాన్ని మనం తీసుకొని మన ఇక్కడ మాక్సిమం ఏది ఉంటుందో దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండెక్స్కి వచ్చినప్పుడు మనకి అంటే డౌన్లో ఏది ఉంది, ఇక్కడ మనకి 0 ఉంది. సో మనకు వచ్చి రైట్లో ఏది ఉంది 1 అనేది ఉంది. సో దీంట్లో మ్యాక్స్ ఏది మనకి 1. సో కాబట్టి మనం దీంట్లో మాక్సిమం అనేది తీసుకుంటాం. సో డౌన్ మనం చెక్ చేయాలంటే మనం ఏం చేస్తాం, i+1 అనేది చెక్ చేస్తాం. సో i+1 మనకి j అనేది కామన్గా సేమ్ ప్లేస్లో ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ మనకి మ్యాథ్ డాట్ మ్యాక్స్ అనేది తీసుకుంటే, ఎందుకంటే మ్యాక్స్ కాల్ కాబట్టి. సో దీంట్లో మనకు వచ్చి డిపి ఆఫ్ i+1 j కామా డిపి ఆఫ్ మనకి రైట్లో ఉండే చెక్ చేయాలి. రైట్లో ఉండే చెక్ చేయాలంటే i అనేది కామన్గా ఉంటుంది, j+1 అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా చెక్ చేసుకుంటే మనకి బోత్ దాంట్లో ఏదైతే మాక్సిమం ఉంటుందో దాన్ని మనం ఎత్తుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి వచ్చి రైట్లో ఉండేది అంటే మనకి డిపి ఆఫ్ i అనేది సేమ్ యాస్ ఇస్ సేమ్ మనకి 4 లైన్లో ఉంది. మనకు వచ్చి j అనేది మనకు వచ్చి +1 అంటే మనకి ఈ ప్లేస్లో ఉండేదాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నాం ఓకేనా. సో సేమ్ లైక్ మనం వచ్చి ఇక్కడ కోడింగ్ అనేది రాసుకుంటాం. సో సేమ్ లైక్ డిపి ఆఫ్ j ప్లేస్లో మనం వచ్చి మన యొక్క మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఏదైతే మ్యాక్స్ ఉందో దాన్ని స్టోర్ చేయాలి. మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మనకు వచ్చి డిపి ఆఫ్ మనకు వచ్చి i+1 j ఓకేనా. సో మనకి i+1 అంటే మనకి బాటంలో ఉండేది, లేదంటే మనకు వచ్చి రైట్లో ఉండేది. అంటే మనం ఇవే సాల్వ్ చేసిన ఓకే, ఆల్రెడీ సాల్వ్ చేసిన ప్లేసెస్. సో కాబట్టి మనం దాన్ని తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి డిపి ఆఫ్ i సేమ్ మనకు వచ్చి j+1 అంటే మనకి రైట్ ప్లేస్లో ఉండేది ఓకేనా. సో దీంట్లో నుంచి మనం ఏదైతే మాక్సిమం ఉంటుందో దాన్ని తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి సేమ్ యాక్సెస్గా మనం సాల్వ్ చేసిన మనకు వచ్చి కామన్గా మనకి ఇక్కడ సాల్వ్ చేసిన సేమ్ అవుట్పుట్ అంటే అనేది మనకి ఈ డిపిఆర్ అనేది జనరేట్ చేస్తుంది ఓకేనా. సో మీకు కావాలంటే డౌట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో మనం దీన్ని ఇక్కడ మనకి సో మనం ఫైనల్గా మనకి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే మనకి ఫైనల్గా మనకు వచ్చి మన యొక్క కామన్గా ఉండేది మనకు వచ్చి 3 కాబట్టి ఈ 3 అనేది మనకు వచ్చి 0 ఉంటుంది. సో కాబట్టి మనం 0 రిటర్న్ అనేది చేద్దాం. సో ఈ యొక్క ఫర్ లూప్ అవుట్ సైడ్ మనకు వచ్చి రిటర్న్ ఓకే డిపి ఆఫ్ 0 0. సో డిపి ఆఫ్ 0 అనేది నేను రిటర్న్ చేస్తున్నాను ఇక్కడ ఓకే. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేమంటే మనం దీన్ని ప్రింట్ అనేది చేయాలి కదా మనకి, అంటే ఎలా రన్ అవుతుంది. సో దీనికోసం నేను వచ్చి ఫర్ ఈచ్ లూప్ అనేది తీసుకుంటాను. ఫర్ ఇంట్ అరే ఓకేనా. సో ఇంట్ అరే ఆఫ్ ఇంట్ ఏఆర్ఆర్ కోలన్ డిపి అనేది ఇస్తున్నాం, ఎందుకంటే మనకి ఇది 2D అరే కదా. సో కాబట్టి సేమ్ యాసెస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ arrays డాట్ toString. సో arrays డాట్ toString ఆఫ్ ఏఆర్ఆర్ అనేది ఇస్తున్నా, ఏఆర్ ఆఫ్ ఓకే ఏఆర్ఆర్ ఓకే, ఎందుకంటే మనం ఇనిషియల్గా అరేస్ అనేది వస్తాయి ఓకే. సో ఇప్పుడు నేను వచ్చి సేమ్ మనకి ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ అనేది తీసుకున్నామో అదే ఇన్పుట్ అనేది మనం ఇక్కడ పాస్ చేస్తే మనకి సేమ్ డయాగ్రామాటికల్గా వస్తుంది. సో కాబట్టి మనం తీసుకున్నది ఏబిసిడిఈ ఓకే. సో ఏబిసిడి అనేది ఉంది, సేమ్ యాసెస్గా మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏసీఈ సేమ్ మనం సేమ్ ఇన్పుట్ అనేది తీసుకున్నాం. సో కాబట్టి మనకి నో ప్రాబ్లం ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం రన్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు, మనకి సేమ్ మనం డయాగ్రామాటికల్గా మనకి ఏ విధంగా సాల్వ్ చేసినామో అదే విధంగా మనకు రావడం అనేది. సో కింద అన్ని 0 ఉన్నాయి, సైడ్లో అన్ని 0 ఉన్నాయి. సో మనం కావాలంటే కింద ప్రోగ్రామ్లో చూడొచ్చు, కింద అన్ని 0 ఉన్నాయి, సైడ్లో అన్ని 0 ఉన్నాయి ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఓకే మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి 3 మనకి ఓకే 0 1 2 3 0 1 2 3 మనం ఎక్కడో సైజ్ అనేది మిస్ చేసినాం ఓకే. సారీ ఇక్కడ L2+1 ఓకేనా, +2 కాదు. సో మనకి
+1 అనమాట. ఓకే. మనకి +2 అనేది పెట్టేసినాం. బట్ ఏమంటే అది మనకి లెంత్ అనేది అక్కడికి మనకి ఇక్కడ ఐజీ అనేది చెక్ చేస్తున్నాం కాబట్టి అది మనకి తీసుకోలేదు. అది నో ప్రాబ్లమ్ మనకి. ఓకే. ఇక్కడ మనం రన్ అనేది చేద్దాం మళ్ళీ. మనం +1 అనేది పెట్టాలి. +2 కాదు. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా చూడొచ్చు. మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకి డయాగ్రామాటికల్‌గా ఉన్నట్లే సేమ్ వచ్చింది. మనకొచ్చింటే కింద అన్ని జీరోస్. మనకొచ్చింటే మళ్ళీ రైట్‌లో ఉన్న అన్ని జీరోస్. సేమ్ లైక్ మనకొచ్చింటే ఇక్కడ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకొచ్చేంటే ఈ రోలో ఉన్న అన్ని మనకొచ్చేంటే 1, 1. ఓకేనా. సో, ఇక్కడ మనకి చూడొచ్చు క్లియర్‌గా ఇవన్నీ మనకొచ్చేంటే 1, 1 అనేవి ఉన్నాయి. ఇది మనకొచ్చేంటే 1, 1 అనేది ఉంది. ఓకేనా. సో, కాబట్టి సేమ్ లైక్ మనకొచ్చేంటే ఇక్కడ అన్నీ 1, 1 అనేది వచ్చింది. సో, దీంట్లోనే మనకొచ్చేంటే 1, 1 అనేది వచ్చింది. ఓకే. సో, ఈ 2 ఇదనేది మనకు టోటల్ 1, 1 అనేది ఉంది. సో, నెక్స్ట్ ఈ 2 2, 2 అనేవి ఉన్నాయి. ఓకేనా. సో, సేమ్ లైక్ మనకొచ్చేంటే ఇక్కడ మనకి 2, 2 అనేవి ఉన్నాయి. సో, మళ్ళీ టాప్‌లో 2 అనేది ఉంది. నెక్స్ట్ మనకొచ్చేంటే సేమ్ మళ్ళీ డయాగ్రామాటికల్ 2 అనేది ఉంటుంది టాప్‌లో ఇక్కడ. నెక్స్ట్ మనకొచ్చింది ఫైనల్‌గా మనకి జీరోస్‌లో మనకి 3 అనేది వచ్చింది. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటే 0 నెక్స్ట్‌లో మనకొచ్చేంటే 3 వచ్చింది. సో, మనం ఫైనల్‌గా మనం వచ్చేంటి దీన్ని మనం రిటర్న్ అనేది చేస్తున్నాం. సో, మనకి అవుట్‌పుట్ అనేది మనకొచ్చేంటే 3 అనేది రావడం జరిగింది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేంటే మన యొక్క డీపీ అప్రోచ్ అనేది యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తాం. సో, నార్మల్‌గా మనకొచ్చేంటే ఇక్కడ నేను థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మనం వచ్చేంటే సేమ్ ఇక్కడ నేను తీసుకున్న ఇన్‌పుట్ అనేది సేమ్ అక్కడ ఆల్రెడీ ఉంది. బట్ మనం ప్రాక్టికల్‌గా మీకు ఇంటర్వ్యూస్‌లో ఇచ్చినప్పుడు మీరొచ్చేమంటే ఇక్కడ ఉన్న ఇన్‌పుట్స్ ఒకవేళ వాళ్ళ ఇన్‌పుట్స్‌కి ఇస్తే ఆ ఇన్‌పుట్స్‌ని స్కిప్ చేసుకొని మీరు కస్టమైజ్ ఇన్‌పుట్స్ తీసుకొని ఎక్స్‌ప్లనేషన్ ఇది చేయండి. ఎందుకంటే అప్పుడు మీకు కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈవెన్ న్యూ ఇన్‌పుట్స్ ఇచ్చినా మీకొచ్చేంటే సాల్వ్ చేసే నాలెడ్జ్ ఉండాలని. ఓకేనా. సో, ఇక్కడ నేను ఇది కామన్‌గా మనం అనుకునింది సేమ్ యాజ్ టీజ్‌గా అక్కడ ఉండింది చూసుకోలేదు. ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేంటే ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. ఓకేనా. సో, ఇక్కడ మనం దీన్ని తీసేద్దాం. ఎందుకంటే ఇది ఉండడం వల్ల మన టైమ్ కాంప్లెక్సిటీ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే రన్ చేసి మళ్ళీ సబ్మిట్ అనేది చేద్దాం. సో, సబ్మిట్. సో, ఇక్కడ మన ప్రోగ్రామ్ అనేది చూడొచ్చు మనకొచ్చేంటే ఆల్ కోడ్ మెంబర్స్ 90% అబోవ్ మనకొచ్చేంటే బీట్ అనేది చేసింది. ఓకేనా. సో, మనకిది చాలా ప్రిటీ ఎఫిషియంట్ అని చెప్పొచ్చు. ఓకే. సో, దీన్ని మనం అనలైజ్ చేస్తే మనకొచ్చేది నార్మల్‌గా మనకొచ్చేమంటే ఐ థింక్ సబ్‌స్క్రైబ్ అనేది చేయమంటుంది. సో, నో ప్రాబ్లమ్. సో, దీనికి మనం వచ్చేమంటే దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీని మనం చూసుకున్నట్లయితే మనకొచ్చేంటే ఇక్కడ నార్మల్‌గా మనం ఏం యూజ్ చేస్తున్నాం. సో, మనకి 2 స్ట్రింగ్స్ యొక్క లెంగ్త్స్ అనేవి వస్తాయి. సో, కాబట్టి మనకొచ్చేమంటే m ఇంటూ n. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లెంత్ అనేది మనం n తీసుకుంటే దీని యొక్క లెంత్ m అనేది తీసుకుంటే మనకొచ్చేమంటే n ఇంటూ m అనేది మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. సో, మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే సో, మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ. సో, కాబట్టి మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n ఇంటూ m. సో, ఇక్కడ మనం క్లియర్ అయితే ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఫర్ లూప్స్ అనేది యూజ్ చేస్తున్నాం. బట్ ఇదొచ్చి మనకి ఈ కోడ్‌కి మనకొచ్చేంటే ప్రిటీ ఎఫిషియంట్ అనే చెప్పొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ. సో, మనకి స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకొచ్చేంటే బిగ్ O ఆఫ్ n ఇంటూ m అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ 2D అరే అనేది యూజ్ చేస్తున్నాం. సేమ్ సైజ్‌ని మనం స్టోర్ అనేది చేస్తున్నాం కాబట్టి. ఓకే. బట్ ఇది చాలా ఎఫిషియంట్. ఓకేనా. ఓకే. ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు 95% అబోవ్ మనకి కోడ్ అనేది బీట్ అనేది చేసింది. సో, ఇది మీకు నార్మల్‌గా వచ్చేమంటే మనం ఇదే మనం వచ్చేమంటే కొంచెం దీన్ని డైరెక్ట్‌గా తీసుకొచ్చి ఇక్కడ మనం కంపేర్ చేస్తే మనకి ఇంకా కొంచెం టైమ్ కాంప్లెక్సిటీ తగ్గుతుందనమాట. ఓకేనా. సో, ఇది ఇలా మనం వచ్చేమంటే మన యొక్క ప్రోగ్రామ్‌ని కొంచెం టైమ్ కాంప్లెక్సిటీ కొంచెం పెంచాలన్నప్పుడు మనం వచ్చేమంటే రిపీటెడ్‌గా మనం యూజ్ చేసే మెథడ్స్‌ని మనం వచ్చేమంటే సేమ్ ప్లేస్‌లో మనం యూజ్ చేసుకుంటే మనకొచ్చేమంటే కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. ఓకేనా. సో, ఎలా అనేది నేను క్లియర్‌గా ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. సో, మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి కంట్రోల్ ఎక్స్. ఓకే. సో, కంట్రోల్ వి. సో, సేమ్ లైక్ కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. సో, ఇప్పుడు నేనొచ్చేంటి C1 అంటే మనకొచ్చేంటి టెక్స్ట్ 1ని మనం వచ్చేంటి దీనికి ముందు ఒకేసారి కాల్ చేసి మళ్ళీ కంపేర్ అనేది చేసుకున్నాం. ఓకేనా. సో, ఇక్కడ మనం వచ్చేంటి ఇది లోపల ఎవ్రీ టైమ్ కాల్ చేస్తాం. సో, ఇప్పుడు నేను దీన్ని మనకి సేమ్ కోడే. ఓకేనా. సేమ్ 2 లూప్స్ సేమ్ ఇదే మనకి. బట్ ఏమంటే మన యొక్క టైమ్ కాంప్లెక్స్ చూసినట్లయితే మనకొచ్చేంటి దీని ఇప్పుడైతే మనకి 95% ఉంది. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నా. మాక్సిమం మనకు తెలిసి 90 బిలో అనేది వచ్చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్ చూడొచ్చు 87% మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. సో, మనం టైమ్ కాంప్లెక్సిటీ మనకొచ్చేమంటే కొంచెం ఇంకొంచెం మనకి స్పీడ్ అప్ చేయాలంటే మనకొచ్చేమంటే రిపీటెడ్‌గా ఉన్న మెథడ్స్‌ని మనం వచ్చేమంటే సింపుల్‌గా మనం ఒక్క ప్లేస్‌లో మనం వచ్చేంటి డిక్లేర్ చేసుకొని దాన్ని మనం యూజ్ చేసుకుంటే ఇంకా కొంచెం మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి ఫాస్ట్‌గా రన్ అనేది అవుతుంది. ఓకే. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే మనం ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ అనేది చేయాలి. ఓకే. ఇప్పుడు మనం వచ్చేంటి దీన్ని సేమ్ యాజ్ టీజ్‌గా మనం దీనికి ముందు ఏ విధంగా యూజ్ చేసినామో సేమ్ అదే విధంగా యూజ్ చేసి సబ్మిట్ అనేది చేద్దాం. ఇప్పుడు మీకు క్లియర్‌గా మన యొక్క ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి డీపీ అప్రోచ్ యూజ్ చేసుకొని, మళ్ళీ మనకొచ్చేటి మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ, టైమ్ కాంప్లెక్సిటీ అన్నీ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.